అలాగే ఈ పెళ్లిని సెలబ్రేట్ చేసుకోవడానికి లెక్స్ కార్పొరేషన్ తరపున నేను ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నాను. మిస్టర్ ఎడ్వర్డ్ మిస్ ఎమిలీ గారి భర్త. నేను చెప్పాను కదా మా మమ్మీ లెక్స్ కార్పొరేషన్ బాస్ అని, కానీ ఎవరూ నా మాట వినలేదు. నీ మాట వినకుండా ఇక్కడ నిన్ను ఇబ్బంది పెట్టింది ఎవరు నాన్నా? వాళ్ళు ఫుడ్ లో ఏదో కలిపి డాడీని తినమన్నారు. మీరేంటి పసిపిల్ల మాటలు పట్టించుకుంటున్నారు? అవును, ఈ అమ్మాయి పిచ్చిగా వాగుతోంది. ఇటురా, అంకుల్ నీకు చాక్లెట్ కొనిస్తాడు. భలేవారే మీరు. మిస్ ఎమిలీ హస్బెండ్ అని మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? జరిగిందంతా ఒక మిస్అండర్స్టాండింగ్. రండి మాతో కూర్చోండి. నేను మీ మమ్మీ వాటా తినేశాను. ఇంకా మీకు మీ పెళ్లికి శుభాకాంక్షలు. బావగారు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేడం సెక్రటరీ, ఇదంతా ఒక మీ అందరి అసలు స్వరూపం బయటపడింది. మీరు దీనికి అర్హులు కారు. అంతా సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి త్వరగా బయటకెళ్ళండి. నాకే ఎప్పుడు ఎందుకు ఇలా జరుగుతోంది? తెలుసు కదా ఇప్పుడు మనం ఎవరితో పెట్టుకున్నామో మన పరిస్థితి ఏంటి ఇప్పుడు. నా తలరాత బాగోలేక నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. హే, మీ పెళ్లి వాతావరణం ఇంత డల్గా ఉందెందుకు? అది మిస్టర్ రెడ్డి, కంగారు పడకు. మీ అన్నయ్య మా కజిన్ కి పేరుకు మాత్రమే భర్త. తన చేతిలో నా కంపెనీకి సంబంధించిన పవర్ ఏది లేదు. అదా సంగతి. కానీ లెక్స్ కార్పొరేషన్ లో ఇది నా జాబ్ పోతుంది. నేనుండగా నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఎమిలీ మన దారిలోకి రాకూడదు, కానీ తనకి ఇంకొక అవకాశం దొరకదు. నేను అన్ని ఏర్పాట్లు చేసేశాను. ఇక చాలా తొందరలో మీ అన్నయ్య మోకాళ్ళ మీద ఉంటాడు. ఇక మా నాన్న లెక్స్ కార్పొరేషన్ కి ఓనర్ అయిపోతారు. థ్యాంక్ యూ మిస్టర్ 11. ఎడ్వర్డ్, నీ మీద పగ వడ్డీతో సహా తీర్చుకుంటాను. నన్ను వదిలి ముందుకు వెళ్లే ధైర్యం నీకెలా వచ్చింది? డాడీ, నేను మీకోసం మంచి మమ్మీని వెతకాను కదా. నాన్సీ, నీ కొత్త రూమ్ బాగుంది. మనం నాన్సీ కోసం బెస్ట్ స్కూల్ అరేంజ్మెంట్ చేద్దాం. ఏదేమైనా నాన్సీ చదువు మీద చాలా ఎఫెక్ట్ పడి ఉంటుంది. వావ్! లయన్ డ్రాగన్, నువ్వేంటి ఇక్కడ? హే ఐశ్వర్యరాయ్, నువ్వు బిల్ ని ఇగ్నోర్ చేస్తున్నావని మీ కజిన్ చెప్పింది. దాని గురించి మాట్లాడడానికి నీ వచ్చాను. ఉద్దేశం ఏంటి? తనకేం కావాలి? ఈ కాంట్రాక్ట్ పైన సైన్ చేయి అండ్ కోర్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ నాకు ఇవ్వ. నేను దీనికోసం 7 సంవత్సరాలు కష్టపడ్డాను వారి డిపార్ట్మెంట్ కి కనెక్ట్ అవ్వడానికి. ఇది నా చివరి అవకాశం. చెప్పేది విను. నువ్వు బ్లాక్ డ్రాగన్ సొసైటీ డబ్బు తీసుకుందంటే ఆ పనిని పూర్తి చేస్తుంది. ఇది నా ఫ్యామిలీ మ్యాటర్. అలాగా? నేను ఇంకా అందరినీ లోపలికి పిలవలేదు. ఈ డీల్ అవ్వకపోతే వాళ్ళందరినీ లోపలికి పిలుస్తాను. నీకు వాళ్ళ గురించి తెలుసు అనుకుంటా. అప్పుడు నా వాళ్ళు నేనేం చేస్తారో నీకు ఐడియా ఉందా? నీ బ్లాక్ డ్రాగన్ సొసైటీ లాకంటే గొప్పదా? వదిలి దాన్ని. ఇక్కడ నేను చెప్పిందే లా, నేను చెప్పేదే ధర్మం. బ్లాక్ డ్రాగన్ సొసైటీ అండర్ గ్రౌండ్ ఏరియా అంతా నాది, అర్థమైందా? సైన్ చేస్తావా లేదా? అతను నీకు ఎన్ని డబ్బులు ఇచ్చాడో అంతకన్నా ఎక్కువ డబ్బులు ఇస్తా, కానీ సైన్ మాత్రం చేయను.
సరే 100 కోట్లు నోరు మూసుకో. ఒక రౌడీకి 100 కోట్లు ఎవరిస్తారు? ఇస్తారు మరి. మీరు కూడా సంపాదించుకుంటారుగా. నాకు నీతో గొడవపడే టైం లేదు. పెడితే సైన్ పెట్టు, లేదా నాకు 100 కోట్లు ఇవ్వు. లేదంటే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు. దీని ఫేస్ ఎంత బాగుందో కదా. అలాంటి ఫేస్ ని ఎందుకు డ్యామేజ్ చేపిస్తావు నాతోటి? నాకు 3 సెకండ్లలో జవాబు కావాలి. ముందు కళ్ళలో యాష్ వేస్తాను. వేయమంటావా? 3 సెకండ్స్ లో నీ చేయి తీయి, లేదంటే నీ చేయి పోతుంది. నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? నాకే వార్నింగ్ ఇస్తావా? నువ్వు నాకే ఎదురు తిరుగుతావా? ఎడ్వర్డ్, నువ్వు వీటిలో ఇన్వాల్వ్ అవ్వదు. ఈ డ్రాగన్ సొసైటీ చాలా పవర్ఫుల్. నేను డబ్బులు నేను ఇచ్చేస్తాను. నీ బాడీ గార్డ్ని. నీ సేఫ్టీ నా బాధ్యత. బాడీగార్డ్ ఏంటి నాతో తమాషా చేస్తున్నావా? ఇక్కడి నుంచి వెళ్ళిపో, ప్రాణాలతో వదిలేస్తా. ఎడ్వర్డ్, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పా కదా. నాన్సీ ఇక్కడే ఉంది. నువ్వు లోపలికి వెళ్ళు. నాన్సీ, నువ్వు వెళ్ళమంటావా? నువ్వేమన్నా హీరోనా? ఇన్ని సంవత్సరాలు ఎవడు కూడా నాతో ఇలా ఎదురు తిరగలేదు. అలాంటి ఒకడు ఇన్నాళ్ళకి నాకు సవాల్ చేస్తాడా? వాణ్ణి చంపేస్తాను. రోయ్! చెప్పింది వినపడలేదా? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. చెత్త నా కొడుకు, నా చేయొద్దులు, లేకపోతే మా మనసులో వచ్చి అందరూ చంపేస్తారు. ఆపు. ఎడ్వర్డ్, తను వదిలేసాయి. నేను మాట్లాడతాను. వదలను. మా డాడీ అందరినీ ఫుట్బాల్ ఆడతాడు. ఇక స్టార్ట్. ఏంటి స్టార్ట్ చేసేది? నా సంగతి మీకు తెలియదు అసలు. ఏంటి మజా వస్తుంది కదా? నీకు మజా వస్తుందా? నా మనుషులు బయట నిలబడి ఉన్నారు. వాళ్ళు లోపలికి వచ్చాక మీ అంతు చూస్తారు. ఎడ్వర్డ్, అతన్ని వదిలే. నేను అతని డిమాండ్ కి ఒప్పుకుంటాను. నువ్వు ఇందులోకి ఇన్వాల్వ్ అవ్వకు. నేను ఈ ఆర్డర్ పై సైన్ చేస్తాను. ఇన్సూరెన్స్ లో కవర్ అయిపోతుంది. నువ్వేం కంగారు పడకు. నేను అలా వెనక్కి తగ్గేవాడిని కాదు. ఎవరొస్తారో రాని చూసుకుందాం. ఏంటి? నువ్వెవరిని పిలుస్తావో పిలు. నీ దమ్ముతో నేను చూస్తాను. వాళ్ళైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. సరే, నువ్వు మగడవైతే బయటికి వెళ్ళు. నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టరు. మీ ఇద్దరికి పిచ్చి పట్టిందా? అమ్మ నాన్నకేమీ కాదు. చూడు, నీకేం కావాలంటే అది ఇస్తాను. ఇప్పుడే నువ్వు వాళ్ళిద్దరిని ఆపమని చెప్పు. చాలా ఆలస్యమైంది. ఇక వాడు బ్రతకడం కష్టమే. వాడి చావు వాడే కొని తెచ్చుకున్నాడు. పాప కళ్ళు ముయ్యి. చూసి భయపడుతుందేమో. ఏంటిది? ఇంకెవరైనా ఉన్నారా? ఇది ఎలా సాధ్యం? నీకేం కాలేదుగా? దెబ్బలేవైనా? ఇది జస్ట్ వామప్ మాత్రమే. నువ్వు అందరినీ కొట్టేశావా? కానీ ఎలా? అర్థం కాలేదు. అంతమందిని ఎలా కొట్టావు? వాడు చెప్పినంత మందేం లేరు. అమ్మయ్య, పోనీలే. కేవలం 97 మంది మాత్రమే, కానీ చాలా టఫ్ గాళ్ళు. అన్నా, నాది తప్పైంది. నన్ను క్షమించు. ఓటమి ఒప్పుకుంటున్నాను. కానీ ఒక్క మాట మాత్రం బాగా విను. బ్లాక్ టైగర్ సొసైటీ మెంబర్స్ కి నేను చనిపోయానని తెలిస్తే నిన్ను వదిలిపెట్టరు. అంటే నన్ను చంపవా? అవసరం లేదు. నేను చేయాల్సింది చేశాను. సరే, నేను నీకు బాకీ ఉంటాను. వెళ్లే ముందు ఒక విషయం చెప్తాను. ఈ స్మిత్ ఫ్యామిలీ చాలా చెడ్డది. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. సరే, అంబులెన్స్ కి కాల్ చేసి పిలువు. బయటపడి ఉన్న మీ వాళ్ళు ఎక్కువసేపు బతకరు. నువ్వు అసలు నిజంగా ఒక వెయిటర్వేనా? ఐడియా అడుగుతావేంటి? నేను నీకు ₹1 కోటి ఇస్తాను. నాన్సీని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి. ఎందుకు? మిగతా ఫ్యామిలీకి వాళ్ళ సొంత ప్రైవేట్ మిలిటరీ ఉంది. ఇది వాళ్ళ ఆర్డర్. కాబట్టి మనం మనల్ని కాపాడుకోలేం. నేను మీ ఇద్దరిని బాధ పెట్టాలనుకోవట్లేదు. నువ్వు వాళ్ళకి టార్గెట్ ఎందుకయ్యావు?
మిలిటరీలో ఒక శత్రువు ఉన్నాడు. నేను వాడి కోసమే వెతుకుతున్నా. నా వల్ల మీకు ఇబ్బంది అవుతుంది, అందుకే చెప్తున్నాను. సరే వీళ్ళకి టికెట్స్ బుక్ చేయండి. సరే మేడం. ఒక నిమిషం ఆగు. నేను వెళ్తాను ఎవరు చెప్పారు? అయితే వెళ్ళవా? మిస్టర్ ఎడ్వర్డ్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. నేను చెప్పాను కదా, నేను నీ బాడీ గార్డ్ని. నీ సేఫ్టీ నా బాధ్యత. తమాషా చేస్తున్నావా? మనం కాంట్రాక్ట్ సైన్ చేయలేదు. లెక్స్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ భయపడ్డారా? నువ్వు ఏమైంది? ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది? ఏమైనా సమస్య? ప్రెసిడెంట్ ఎక్కడ కనిపించట్లేదు. ఏంటి ఏంటి? సర్వేలెన్స్ ఏమైంది? ఆమె సర్వేలెన్స్ నుంచి తప్పించుకొని పారిపోయింది. ఇప్పుడేం చేయాలి? ఎమిలీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? తను కేవలం ఒక వెటరన్. అతని దగ్గర కొన్ని స్కిల్స్ ఉన్నాయంతే. నువ్వు నాకు హెల్ప్ చేయగలవా? ఆ గేమ్ ఆడడం ఆపితే నేను నీతో మాట్లాడాలి. నాన్సీని జాగ్రత్తగా చూసుకో. ఎక్కడికి వెళ్తున్నావు? కార్మిని వెతకడానికి. ప్రెసిడెంట్, ఆయనకి ఏం కోపం రాలేదు కదా? అదొదిలే. ప్రస్తుతం మనం కేవలం కార్మెన్ ని వెతకాలి. మాక్సిమం ట్రై చేయండి. అండ్ రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉంది, దానికి కూడా రెడీ చేయాలి. ఎలాంటి తప్పు చేయకూడదు. కానీ ప్రెసిడెంట్, కర్మిన్ ఒక ఇంటర్నేషనల్ సూపర్ స్టార్. తనకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇలా విషయం బయటకొస్తే లెక్స్ కార్పొరేషన్ పేరు మట్టిలో కలిసిపోతుంది. ఇలాంటి అవకాశం దొరికితే రివల్ రేస్ వదులుకోరు. ఏదో ఒకటి చెయ్యాలి. జరగాల్సింది జరగక మానదు. నువ్వెళ్ళు. అలాగే మ్యామ్. మేము ఆమెను పట్టుకున్నా. తనని ప్రాణాలతో ఉండని. ఈ పని అనుకున్నంత తేలికేంది కాదు. ఆమెను ప్రాణాలతో వదిలితే నేను చాలా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రమాదానికి మీరు ఇచ్చిన డబ్బు చాలదు, నాకు ఇంకా కావాలి. తొందరగా అరేంజ్ చేయండి, సరేనా? నేను డబ్బులు ఇస్తాను. ట్రిపుల్ కావాలి, అర్థమైందా? అర్థమైంది. నేను ఇప్పుడే నీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మీతో వ్యాపారం చేయడం ఆనందంగా ఉంది. నేను నా లైఫ్లో ఇంత సాఫ్ట్ స్కిన్ని ఎప్పుడు చూడలేదు. ఏ లోషన్ వాడుతూ ఉంటా? అరే అవును, నేను ఇప్పటి వరకు ఏ సూపర్ స్టార్తో ఎంజాయ్ చేయలేదు. ఒక సూపర్ స్టార్తో ఆడుకోవాలన్న ఊహకే నా ఒంట్లో కరెంటు పాస్ అవుతోంది. ఆలోచనకే ఇంత కిక్కిస్తుంటే నిజంగా చేస్తే ఇంకెంత మజా వస్తుందో. నేను మీ అందరినీ మింగితే ఎలా ఉంటుంది? ఎవడ్రా నువ్వు? నా గురించి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయిని వదిలిపెట్టండి, లేదంటే మీరందరూ చేస్తారు. రే, మేమేమన్నా డమ్మీ గాలం అనుకుంటున్నావా? మేముండగా ఈ అమ్మాయిని ఇక్కడ నుండి ఎక్కడికి తీసుకెళ్తావు? నువ్వు ఒక్కడవే మా అందరినీ ఎలా ఎదుర్కొంటావు? ఒక్కసారి ఆలోచించు. మీలాంటి వాళ్ళతో తలపడ్డానికి నేను ఒక్కడిని చాలు. రా. ఏం చూస్తున్నారా? కథం చేయండి వాణ్ణి.
ఆడవాళ్ళ మీద ప్రతాపం చూపించేవాడు మగాడే కాదు. ఎవరు నువ్వు? నేను బాడీ గార్డ్ని. నీ దగ్గర వేరే బట్టలున్నాయా? ప్రెసిడెంట్, ఎటువంటి సమాచారం అందలేదు. ఇంకో 10 నిమిషాలు చూద్దాం. అవసరం లేదు, ఎవరు రారు. ఇదంతా నీ పనే కాదు, నీ నుండి ఇంతకంటే ఏం ఆశించగలం? ఇదంతా చేసే ముందు ఒక్కసారి కూడా ఆలోచించలేదా? లేదు, లెక్స్ కార్పొరేషన్ నీ చేతుల్లో ఉంటే దాని పతనం ఖాయం. నా చేతుల్లో ఉంటే చక్కబడుతుంది. మిస్టర్ లెవెన్, కార్మెన్ కి ఇలాంటి పరిస్థితి తలపెట్టి నువ్వు నా కంపెనీని తీసుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. అర్థమైందా? లేదు, నేను ఆమెను ఏమైనా చేస్తానని ఎలా అనుకున్నావు? అందరికీ న్యూస్ వెళ్ళాక నా మనిషి ఒకరు ఆమెను క్షేమంగా తీసుకొస్తారు. అప్పటి వరకు నువ్వు అందరి దృష్టిలో జీరో, నేను హీరో. వీక్షకులకు నమస్కారం. మాకిప్పుడే ఒక దుర్వార్త అందింది. మనందరి సమ్మర్ క్వీన్ కార్మెన్ కనిపించడం లేదు. ఇదంతా నిజమేనా? మనం వింటుంది నిజమేనా? మిసెస్ ఎమిలీ, ఇది ఎలా జరిగింది? మిస్సెస్ ఎమిలీ, ఈ సంఘటనతో మీ కంపెనీ మార్కెట్ విలువ పూర్తిగా పతనం నెక్స్ట్ అవుతుంది కదా? కార్పొరేషన్ షేర్లు కొద్ది క్షణాల్లోనే భారీగా పడిపోయాయి. ఇది మార్కెట్లో తీవ్రమైన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విషయంపై మన ప్రెసిడెంట్ ఎమిలీ ఏమంటారో చూద్దాం. నేను మేడం, షేర్ హోల్డర్ కాల్ చేస్తున్నారు. నిజం అందరి ముందు బయటపడింది. ఇంకా కవర్ చేయాలని చూస్తున్నారా? మిస్ ఎమిలీ, మీరేం మాట్లాడట్లేదేంటి? మాట్లాడడానికి ఇంకేముంది, కంపెనీ క్లోజ్ అయిపోతుంది. మిస్ ఎమిలీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మిక అభిమానులకు మీరు క్షమాపణ చెప్పి తీరాలి. కాల్ లిఫ్ట్ చేయి. మిస్ ఎమిలీ, నేనేం వింటున్నాను? ఎన్నో కంపెనీలు మనతో ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నాయి. లెక్స్ కార్పొరేషన్ మునిగిపోయింది. ఈ నష్టం మనల్ని ఎంతలో దెబ్బతీయనుందో నీకు అస్సలు అర్థం కావడం లేదు. నేను రిజైన్ చేస్తాను. రిజైన్ చేస్తావా? నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నీ రాజీనామా మా నష్టాలను పూడుస్తుందా? నా చేతికి చిక్కితే నేను వదలను. రిజైన్ చేస్తావా? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ రాజీనామా మా నష్టాలు పొడుస్తుందా? నా చేతికి చిక్కావంటే వదిలిపెట్టను. ఇదంతా నిజమేనా? నేనేం వింటున్నాను అసలు? ప్రెసిడెంట్, మీరు మీ హస్బెండ్తో మాట్లాడండి. ఎక్కడికి వెళ్తున్నావు? కార్మిన్ వెతకడానికి. నిన్ను నమ్మడం కష్టమని నాకు తెలుసు, కానీ ఈరోజు నేను నమ్మాలనుకుంటున్నాను. మీరిద్దరూ గడ్డిపోచను పట్టుకొని సముద్రాన్ని ఈదాలని చూస్తున్నారు. అతనికి కార్మెన్ కి ఎటువంటి సంబంధం లేదు. అయినా మీ పని మీరు చేయండి. ఎడ్వర్డ్, ఎక్కడున్నావు నువ్వు? నీ ముందు చూడు. నేను వచ్చేసా. సమ్మర్ క్వీన్ వచ్చేసింది. అంటే ఆ పుకారన్నీ నిజమే అన్నమాట. ఇది అసాధ్యం. వీడు కార్మెన్ ఎలా తిరిగి తీసుకురాగలిగాడు? నా ప్లాన్ మొత్తం. ఎడ్వర్డ్, నువ్వు ఇది ఎలా చేసావు? సారీ, ఈ ప్యాంట్ జారిపోతుంది. ఇక్కడ ఇలాంటివి మాట్లాడొద్దు. మీ అందరికీ సారీ. సమ్మర్ క్వీన్, మేము చాలా భయపడ్డాం. మిమ్మల్ని కిడ్నాప్ చేశారనుకున్నాం. అలా ఎలా జరుగుతుంది? కాస్త ఆలస్యమైంది, కానీ మీ అందరికీ ఒక శుభవార్త ఉంది. ఏంటది? నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. లెక్స్ కార్పొరేషన్ తో నా కాంటాక్ట్ ని 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకి పెంచుతున్నాను. అండ్ నా ఫీ కూడా 0. ఏంటే? సమ్మర్ క్వీన్, మీరు చెప్పేది నిజమేనా? అంటే
10 యాన్యువల్ ఫీజ్ కనీసం 1000 కోట్లు ఉంటుంది కదా. నాకు తెలుసు, కానీ ఒక షరతు. మిస్ ఎమిలీ, మీకోకేనా? ఏంటి? నాకు ఎడ్వర్డ్ నా పర్సనల్ బాడీ గార్డ్ గా కావాలి. నాకు ఎడ్వర్డ్ నా పర్సనల్ బాడీ గార్డ్ గా కావాలి. ఏంటి? ఎడ్వర్డ్ నావాడు. నా ఉద్దేశం అతను కేవలం నా పర్సనల్ బాడీ గార్డ్. ఎడ్వర్డ్, ఏమంటావు? అది నిజం. అయితే నేను నా మాటని వెనక్కి తీసుకుంటున్నాను. కానీ నేను ఈ నగరంలో ఉన్నంత కాలం అతను నాకు కూడా రక్షణగా ఉండాలి. ఇదే నా లాస్ట్ కండిషన్. లేదంటే బెదిరిస్తున్నావా? మాకెటువంటి అభ్యంతరం లేదు. దానికి కాంట్రాక్ట్ చేసుకోవాలి కదా. నేను వచ్చేటప్పుడే కాంట్రాక్ట్ ప్రింట్ చేయించుకుని వచ్చాను. మిస్ ఎమిలీ, సైన్ చేయండి. కూర్చోండి. ఇక్కడ చేయండి. గుడ్ లక్ ఎమిలీ. ఆమె నీకు తెలుసా? ఆమె నీకు తెలుసా? లేదు. మరి ఆమె నీకు ఫ్లైయింగ్ కిస్ ఎందుకు ఇచ్చింది? బహుశా ఇవ్వాలనిపించిందేమో. నువ్వు ఆమెకి దూరంగా ఉంటూ ఆమె లాంటి వాళ్ళని నువ్వు హ్యాండిల్ చేయలేవు. ఏంటి? నువ్వు నన్ను తక్కువగా అంచనా వేస్తున్నట్టున్నావు. నేను మంచిగా ఉంటేనే మంచిదాన్ని. ఉమ్. హలో, ఏంటి విషయం? సరే, నేను వస్తున్నాను. ఏమైంది? నాన్సీ వాళ్ళ టీచర్ మనల్ని మాట్లాడడానికి పిలిచారు. ప్రెసిడెంట్, గిఫ్ట్ వచ్చింది. మీరు ఇన్స్పెక్ట్ చేస్తారా? నువ్వు పని మీద ధ్యాస పెట్టు, నేను చూసుకుంటాను. సరే, నేను పని ముగించుకుని అక్కడికి వస్తాను. ఉమ్. నేనేంటి తనతో అలా మాట్లాడేశాను? ఎలెవెన్, నీకు చెప్పిన పని ఏం చేశావు? నేనెంత రిస్క్ తీసుకున్నానో తెలుసా నీకు? నువ్వంతా పాడు చేసావు. మిస్టర్ స్మిత్, ఎడ్వర్డ్ ఎమిలీని అక్కడికి తీసుకొస్తాడని అనుకోనే లేదు. పైగా ఎడ్వర్డ్ ఎవరు? ఎడ్వర్డ్ నార్మల్ బాడీ గార్డ్. బాడీగార్డ? నీకేమైనా పిచ్చి పట్టిందా? మనం పంపిన గుండాలు అంత బలహీనులేం కాదు. ఒక మామూలు బాడీగార్డు వాళ్ళని ఎలా ఎదుర్కోగలడు? 3 రోజుల్లో ఆ సెరమనీ మొదలవుతుంది. మన కుటుంబం ఏళ్ల తరబడి దీనికోసం ఎదురు చూస్తుంది. మనం ఎమిలీని బ్యాటిల్ డిపార్ట్మెంట్ నుండి దూరంగా ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎడ్వర్డ్ కూతురు బతికుండకూడదు. అర్థమైందా? ఏంటి? పని అయిపోతుంది. మన దగ్గర ఒక అవకాశం ఉంది. ఈ రాత్రి వార్ డిపార్ట్మెంట్ కమాండర్ బర్త్డే సెలబ్రేషన్ ఉంది. ఎమిలీ వాళ్ళ కాంటాక్ట్ లోకి వచ్చి వాళ్ళ నమ్మకాన్ని గెలవడానికి పూర్తి ప్రయత్నం చేస్తుంది. కానీ ఈసారి నేను ఆమెను ఫెయిల్ చేయడమే కాదు, కమాండర్ సహాయం తీసుకొని ఆమె అంతు చూస్తా. పదండి. ఈ అక్క చెల్లెళ్ళు ఏమ్మా ఎమిలీ ఇద్దరు పెద్ద తలనొప్పి. హలో, నేను మాట్లాడుతున్నాను. ఈ ఎడ్వర్డ్ అనే వాడి జాతకం మొత్తం బయటకు తీయండి. అవసరమైతే వాడిని లేపేయండి. అరే, తొందరగా నడువు. నాన్న, ఏమైంది? మీరు ఈ పాప తండ్రా? అవును, చెప్పండి. మా అమ్మాయి ఏం చేసింది? మీరు ఒక బాడీ గార్డ్ విన్నాను. అందుకే మీ కూతురు ఇలా తయారైంది. మీ పాప అతనిపై చేయి చేసుకుంది. దయచేసి మీ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి. ఇలాంటి పిల్లలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నువ్వు తన్ని కొట్టావా? లేదు. అబద్ధం చెప్తున్నావా? మరి నీ క్లాస్మేట్ ముఖం ఎర్రగా ఎలా అయింది? కింద పడిపోయాడు. నువ్వే నన్ను కొట్టావు. ఈ అమ్మాయికి ఎంత ధైర్యమో చూసారా? ఈ వయసులో ఎంత స్పష్టంగా అబద్ధం చెప్తుందో. మీరు నా కూతురు మాటల్ని నమ్మరు, కానీ ఆ అబ్బాయి మాటలు ఎందుకు నమ్ముతున్నారు? ఈ బాబు వాళ్ళ నాన్న ఓవర్సీస్ నుంచి వచ్చిన పెద్ద డాక్టర్. లెక్స్ కార్పొరేషన్ లో చాలా పెద్ద పోస్ట్ లో పనిచేస్తున్నారు. మీరే చెప్పండి, వాళ్ళ బాబు అబద్ధం ఎందుకు చెప్తాడు? మీ పాపను చూడండి ఎలా ఉందో.
బట్టలు మార్చుకుంటే స్థాయి మారిపోదు, బుద్ధి కూడా బాగుండాలి. అయితే మీరు పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని బట్టి జడ్జ్ చేస్తారా? చెత్త ఎప్పటికీ చెత్తే. ఒక బాడీ గార్డ్ నుంచి ఇంకేం ఆశించగలం? పెద్దింటి పిల్లలు చాలా అరుదుగా తప్పు చేస్తారు. టీచర్ చెప్పండి ఏమైంది? మిస్ వాకర్, భయపడకండి. మీ కొడుకుని ఇబ్బంది పెట్టిన పాపని నేను ఇప్పుడు పంపించేస్తున్నాను. ఇతనే వాళ్ళ నాన్న. ఇతనే వాళ్ళ నాన్న. మీరిద్దరూ ఇప్పుడే నా కొడుక్కి సారీ చెప్పండి. నేను చాలా కోపంగా ఉన్నాను, ఇంకా తెప్పించుకో. మీరిద్దరూ సారీ చెప్పండి. సారీ చెప్పి నీ కూతుర్ని వెంటనే ఇక్కడ నుండి తీసుకెళ్ళండి. నాన్సీ, నిజం చెప్పు, నువ్వు తన్ని కొట్టావా? విషయం ఏదైనా ఒకరిని కొట్టడం తప్పు, అర్థమైందా? చూసారా, తను తప్పు ఒప్పుకుంది. ఇప్పుడైనా తెలిసిందా? సైలెంట్ గా నిలబడు. ముందు సారీ చెప్పు. దీనే నా సంస్కారం అన్నా? ఇప్పుడు మీ కళ్ళు కనపడడం లేదా? ఇచ్చివాగడాపో. నిజమేంటంటే నీ కూతురు నా కొడుకు మీద చేయి చేసుకుంది. మీకున్న స్థాయికి ఈ పాప నా కొడుకు క్లాస్ లో ఉండటానికే వీలేదు. మిస్, మీ స్కూల్ స్టాండర్డ్స్ పడిపోతున్నాయి. ఇలాంటి తక్కువ స్థాయి వాళ్ళు మా పిల్లలతో కలిసి ఎలా చదువుతారు? నా కొడుకుపై చేయి వేసింది అమ్మాయి. ఇలాంటి మురికి వాళ్ళ వల్ల నా కొడుకు ఏమైనా రోగం అంటితే మీరేం చేస్తారు? ఏం వాగుతున్నావు నువ్వు? నాకు కోపం తెప్పించొద్దని ఇందాకే చెప్పా నీకు. అన్నే కొడతావా? మళ్ళీ నా కూతుర్ని మధ్యలోకి లాగితే దెబ్బలు తినడానికి నువ్వు మిగిలవరా? నేనెవరో తెలుసా? ఒక సోషల్ ఎలైట్. నా ముందు నీ స్థాయి ఎంత? నువ్వేమనుకుంటున్నావు? అతన్ని చూస్తేనే తెలుస్తుంది అతనికి సంస్కారం నువ్వు లేదు. నోరు మూసుకో. నీకు వాళ్ళ తప్పు కనపడడం లేదు. మా మీద వేలెత్తి చూపిస్తున్నావా? అతని నాన్న నీలాగా గవర్నమెంట్ స్కూల్ నుండి కాదు, అబ్రాడ్ నుంచి గొప్ప గొప్ప చదువులు చదువుకొని వచ్చారు. వాళ్ళకి మేము ఎక్స్ట్రా ప్రయారిటీ ఇస్తాం. సరే, మీ స్కూల్లో నా కూతుర్ని చదివించే ఆసక్తి నాకు కూడా లేదు. మీరు మీ ఎలైట్స్ కి ట్రైనింగ్ ఇస్తూనే ఉండండి. రా తల్లి. ఆగు. నిన్ను వెళ్ళమని చెప్పానా? నీకదే కావాలా? నువ్వు నీ కూతురు మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్పాలి. నీకేం కావాలి? అవును. దొంగ మొహం దానాన్ని నొదలను. చెప్పనురా పండోడా. దొంగ మొహం దానా, నిన్ను వదలను నేను. దొంగ మొహం దానా, నిన్ను వదలను నేను. నీకదే కావాలా? నాన్న, మీరే కదా ఒకరిని కొట్టడం తప్పన్నారు. ఇలాంటి వాళ్ళని కాదు. నువ్వు మళ్ళీ నన్ను కొట్టావు. నిన్ను అస్సలు వదిలిపెట్టాను రా. నేను చెప్పాను కదా, వీళ్ళది రౌడీ ఫ్యామిలీ అని. ఎవరిది రౌడీ ఫ్యామిలీ? మిస్ ఎమిలీ, మిస్ ఎమిలీ, మిస్ ఎమిలీ, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకు తెలుసా, ఈ స్కూల్లో ఒక అల్లరి పిల్ల అందరితో గొడవ పడుతోంది. వీడి కూతురు నా కొడుకుని కొట్టింది. వీడేమో నన్ను. మిస్ ఎమిలీ, నాన్సీ ఇట్రా. ఎవరైతే అల్లరి పిల్ల అంటున్నావో అది నా కూతురు. నీకేమైనా ప్రాబ్లమా?